కష్టపడుతున్న కీర్షిక. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఫ్లఫీ ఆమ్లెట్ చేస్తున్నాను. కష్టపడుతున్న కీర్షిక. సో ఫ్లఫీ ఆమ్లెట్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఇలా ఎల్లో ఎగ్ 4 eggs తీసుకొని ఎల్లోని వైట్ని సపరేట్ చేసుకోవాలి. సో వైట్లో కొంచెం సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా బేక్ చేసుకోవాలి. 5 to 7 minutes బేక్ చేసుకోవాలి. సో ఇప్పుడు బేక్ చేస్తున్నాను. బేక్ అయిన తర్వాత చూపిస్తాను. బాయ్ బాయ్. కీర్షిక ఈరోజు ఫ్రైడే. కీర్షిక తినకూడదు నేను. సో మరి ఎట్లాగంటే రేపు చెప్తాను, రేపు మళ్ళీ చేస్తాను. రేపు చూడండి. నువ్వు రేపు స్కూల్కి వెళ్ళిపోతావుగా. రేపు సాటర్డే. రేపు సాటర్డే సండే చేస్తా. సండే వస్తే గెలదు. సండే చికెను మటన్ తినమా, ఎగ్ తింటామా? సాయంత్రం స్నాక్స్ ఇది. ఓకే ఓకే, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బీట్ బాగా ఒక 7 minutes పట్టండి. సో తినేదేస్తుంది కీర్షి పాపే. చూద్దాం ఈ ప్రాసెస్ నెక్స్ట్ ఏంటమ్మా అన్నా కూడా చెప్పట్లేదు. ఏం చేస్తుందో వెయిట్ చేద్దాం. ఓకేనా? ఈ సండే నాన్ వెజ్ మొత్తం బందేనండి. ఎందుకంటే మా కీర్షి పాపతో చక్కగా ఏదో వెరైటీ చేస్తుంది. ఎగ్స్తో ఒక 5 minutes నుంచి కష్టపడుతుంది. నేను చేస్తాను అన్నా సరే వద్దు పెద్దమ్మ నేను చేస్తానంటుంది. చూడండి ఎంత బాగా చేసిందో. ఇలా వైట్గా వచ్చిన తర్వాత ఇందులో అయితే సాల్ట్ వేసిందండి కొంచెం సరిపడినంత. సో ఇదైతే లైట్గా ఇలా మంచిగా ఇలా అనుకుంటే చాలా. ఇది ఏంటంటే ఎక్కువ అంతసేపు అయితే దీన్ని మనం అవసరం లేదండి. ఏదో నార్మల్గా కలిసే వరకు అట్లా బేక్ చేస్తే సరిపోతుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. ఎందుకంటే అది రాదు ఫ్లఫీ ఆమ్లెట్ మామూలుగా ఇలా స్లాంటెడ్ కదా. సో అందుకే ఇలా కళాయి తీసుకొని మొత్తం స్ప్రెడ్ ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేయాలి. కాలుతుంది, నేను చేసి పట్టుకో. ఆయిల్ అయితే మొత్తం ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మనం. సో మిగతా ఆయిల్ అంతా దాంట్లో ఉండకూడదు అనమాట. బికాస్ ఆఫ్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది, అవ్వదు. సో అట్లాగా మనం ఆయిల్ స్ప్రెడ్ చేసాం కాబట్టి ఈ ఆయిల్ వేసేస్తాం బయటికి. ఇప్పుడైతే ఎల్లుది సో హీట్ అవ్వాలి కదా. సో అయితే ఎల్లుది మనం అయితే వేసేద్దుకోవాలి. సో సో అయితే ఓకే, మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాలి. సో ఇప్పుడైతే నేను ఇదంతా తిప్పుతాను మళ్ళీ. సో ఇదైతే తిప్పాలి చూడండి, జాగ్రత్తగా తిప్పాలి గాయ్స్. హ్యావ్ టు ట్విస్ట్. నో ట్విస్ట్. వెయిట్. సో ఇప్పుడైతే ఇది ట్విస్ట్ చేయడం అవ్వట్లేదు. సో ఫస్ట్ టైం కదా గాయ్స్, ఫస్ట్ టైం వంట రాదు మనకి. సో ఇటువైపు అయితే మొత్తం కాలిపోయింది. సో ఇటువైపు అయితే మొత్తం కొంచెం బేక్ అయిన తర్వాత లైక్ ఇటువైపు పచ్చదనం పోయి అటువైపు పచ్చదనం పోవాలి. సో పచ్చదనం పోయేదాకా వెయిట్ చేయండి. అంటే హాఫ్ బాయిల్ చేయాలండి ఇది. హాఫ్ బాయిల్ అంతేనా? అంతే, కొంచెం హాఫ్ బాయిల్ అలా ఎటు మళ్ళీ తిప్పాలా? తిప్పు కొంచెం మళ్ళీ తిప్పేయడమే. ఓకే, హాఫ్ బాయిల్ అయిపోయింది హాఫ్ బాయిల్. సో ఇప్పుడైతే ఫైనల్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు దీన్ని ప్రాసెస్ ఈ వైట్ది వేయడం ఇది. సో లెట్స్ పోర్ ఇట్. ఒక నిమిషం. సో ఇప్పుడైతే ఇదంతా మనం వేసుకోవాలి. మనం ఇదంతా కనిపించట్లేదు చేసింది మై డాడ్ ఇదంతా ఉన్నాను. ఇది ఇప్పుడు బేక్ అవ్వాలి, ఇది అవ్వాలి. వావ్, సూపర్. సో ఇదైతే బేక్ అయ్యేలాగా ఎంత బాగుంది ఇది. ఏం చేస్తా కొంచెం ఏం వేయలేదు ఇది. వేస్తా, లాస్ట్లో వేస్తా. ఓకే, కొంచెం ఆయిల్ అట్లా వేసేసుకున్నాక ఇదైతే మరీ కొంచెం పైకి వచ్చింది. సో ప్లేట్. సో ఇప్పుడైతే ప్లేట్ పెట్టేస్తాం. అది అయితే బాయిల్ అవుతుంది. ఓకే, ఏందా కొంచెం బేక్ అవ్వాలి, కొంచెం ఇంకా బేక్ అవ్వాలి. అంటే
ఉడికించు, ఇంకొంచెం బాయిల్ చేసుకుందాం. బాయిల్. సో ఇప్పుడైతే మనకి ఇది ఉంది కదా, ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి, కొంచెం గట్టిగా వచ్చిన తర్వాత అప్పుడు మనం తీసుకోవాలి. సో ముందు పెట్టండి. ఓకే, పెట్టే. సో కిషి ఇంకేమొచ్చా నీకు? కిషి ఇప్పుడు ఇది ఫ్లఫీ ఆమ్లెట్ అని చెప్పావు కదా, చెప్పాను. సో ఇది ఎందులో చూసి నేర్చుకున్నావు నువ్వు? నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. అసలు ట్రై చేసావా? ఇదే ఫస్ట్ టైం ట్రై చేసావా? ఫస్ట్ టైం ట్రై చేసా, ఎలా వస్తుందో తెలియదు. అవునా? ఓకే, ఆల్ ద బెస్ట్ కీర్షిక. థ్యాంక్ యూ. నాకు సండే చేసి పెడతావా మరి ఇది? ఓకే, 4 eggs రెడీగా పెట్టు, వచ్చేస్తా. ఓకే. Guys, it is over. My God, సో గట్టిగా వచ్చేసింది. సో ఇప్పుడైతే దీని మీద కొంచెం కారం, సో ఇప్పుడైతే కారం లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి. చేత్తో అయినా వద్దు, స్పూన్తోనే బాగా. ఇందాడే మాది క్లీన్ చేసాం. లేదా నీ చేతి అయినా ఇట్లా చుట్టూరు చాలా సాల్ట్ సరిపోయింది. ఇంకో అయితే ఇది వద్దా? పసుపు వద్దా? గరం మసాలా దీని మీద అయితే పసుపు బాగోదు గైస్, ఓన్లీ కారమే, ఓన్లీ చిల్లీ పౌడర్. ఓకే, చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఎవరు టర్న్ చేస్తారు? టర్న్ చేయవసరం లేదు, యాక్చువల్లీ బేక్ చేసి ఇచ్చేది. ఇది ప్రాసెస్ వెరైటీగా ఉంది. సో టర్న్ చేసుకుంటే మన ఇష్టం. సో టర్న్ చేస్తాను నేను, మళ్ళీ టర్న్ చేయలేదు, బట్ మనం టర్న్ చేద్దాం, ఎందుకంటే మనకి టర్న్ చేయకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. అవును, అలా మనం తినలేంలే వాళ్ళలాగా కదా. ఓకే, ఇంత మంచి రెసిపీ నేను మిస్ అవుతున్నా. ఈరోజు ఫ్రైడే అందుకని. సో వాళ్ళ తాతయ్య అండ్ కీర్షిక వీళ్ళిద్దరైతే ఈరోజు. సో మా పెద్దమ్మ తీసిద్ది గైస్, నాకు రావట్లేదు. ఓకే, తీస్తాను. సో మా తమ్ముడు అయితే ఫోన్, ఎవరు తాతయ్య? నేనే చేసాను మొత్తం. వాళ్ళ తాతయ్య కన్నా దానికి తెస్తాను ముందు. ఆఫ్ చేయనా? ఓకే, అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడి ఫ్లఫీ ఆమ్లెట్ ని. ఓ మై గాడ్, చాలా కష్టంగా ఉంటుంది ఇది, అనిపించిన తప్పదు. ఈజీగా చేసుకున్నాను. ఈ ఫ్లఫీ ఆమ్లెట్ ని ఇట్లా ప్లేట్లో వేసేసుకొని వేడిగా లంచ్ చేయండి. గైస్ చూడండి పక్కన ఏంటన్నా? సాల్ట్ కారం అంటే ఇది ఓన్లీ ఫస్ట్ టైం కాబట్టి